ఇది డే 4. హాయ్ గాయ్స్. సో కాంచీ టెంపుల్కి వచ్చినాము. ఫస్ట్ టెంపుల్ ఇదే ఇవాళ. కాంచీ తర్వాత మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి. వేరే టెంపుల్ చాలా ఉన్నాయి. ఫస్ట్ టెంపుల్ అయితే ఇది. ఇది ఎంట్రీ కాంచీ టెంపుల్కి. ఇంత పెద్ద వాల్స్ ఉన్నాయంటే అసలు కలిసి ఇది వాల్స్ ఒక డోర్స్ వచ్చేసి 20 feet ఉండొచ్చు హైట్. చాలా పెద్ద ఉంది. మార్నింగ్ 10 AM ఉంది. నైట్ వస్తే ఎట్లా ఉంటుంది చూడాలి మరి. అయితే మార్నింగ్ వచ్చింది నైట్ పూట గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలనుకుంటాం. మా ప్లాన్ అయితే నైట్ గోల్డెన్ టెంపుల్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి టెంపుల్ ఎంట్రన్స్ లోపలకి వచ్చేసినాం గాయస్. వర్క్ నడుస్తుంది. వర్క్ నడుస్తుంది. యాక్చువల్లీ టెంపుల్లో ఈవెంట్ ఉందనుకుంటా. చాలా పూజ ఉంది. అన్ని రకాల పూజలు ఉన్నాయి. నైట్ పూట రావాలి ఇక్కడే ఉంటే. మనకి ఇక్కడ గుండం కూడా ఉంది. సో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. టెంపుల్ క్లోజ్ ఉంది. యాక్చువల్లీ ఎవరు కాలు పూజ చేయించుకుంటున్నారు. 3 days క్లోజ్ అంట. యా గైస్. సో టెంపుల్కి వచ్చాం శివకాంచికి. కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంట 12 years తర్వాత అవుతున్నాయి. టెంపుల్ క్లోజ్ ఉంది. చూడండి చాలా వర్క్ నడుస్తుంది ఇక్కడ. మా బ్యాడ్ లెగ్ మేము మళ్ళీ వస్తాంలే. కానీ వాళ్ళు నైట్ పూట వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇది ఎంట్రన్స్. గోల్డెన్ టెంపుల్ రావాలి. అది నైట్ ప్లాన్ ఉంది. యాక్చువల్ నైట్ చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా లైటింగ్ చాలా బాగుంటుంది. వామన అవతారం టెంపుల్కి వచ్చాం. టెంపుల్ చాలా క్రేజీ ఉంది. గోడ అయితే దగ్గరికి వెళ్తే ఫోన్ ఎలా చేస్తారు కదా. చూసాక ఏది గుర్తొచ్చిందంటే చెప్ప ఏం గుర్తొచ్చింది? హంపి గుర్తొచ్చిందా? అవునా, నేను హంపికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో మేము వాహన అవతారం టెంపుల్కి వచ్చినాము. నేను ఫోటో తీసిన, వీడియో తీసే ఛాన్స్ లేకుండే. టెంపుల్ ఇలా ఉంది. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు చాలా బాగుంది. సో మీరు టెంపుల్కి వస్తే ఇట్లా ఒక రౌండ్ వేసేసేయండి. మంచిగా పుణ్యం వస్తుంది, మంచి సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా చాలా పీస్ వస్తుంది మనకి. నాకైతే కొంచెం వచ్చింది. ఇప్పుడు ఇంకా అన్ని టెంపుల్ అయితే పూర్తిగా వస్తుంది. సో అయిపోయింది గాయ్స్. ఎంత బాగుంది అసలు. జూమ్ చేస్తా మీకోసం, మీ అందరి కోసం. చూడండి వామన అవతారం. క్లారిటీ ఫుల్, చాలా క్లారిటీగా ఉంది అసలు. చలో వేరే టెంపుల్కి వెళ్తాం. యా ఇంతకుముందు టెంపుల్ బ్యాక్ నుంచి చూపించాను, ఫ్రంట్ నుంచి. ఇప్పుడు చూడండి అసలు చాలా బాగుంది. ఇంకో టెంపుల్ రావణ అవతారం టెంపుల్ ముందు మనకు గుండం కూడా ఉంది.
వాటర్ అయితే అంత ఎక్కువ లేవు. నెక్స్ట్ టైం వచ్చిన విజిట్ చేయాలి టెంపుల్. మనం బంగారంపల్లి టెంపుల్కి వచ్చేసినాము. ఇది ఎంట్రీ చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక చూపిస్తుంది. టెంపుల్ చాలా బాగుంది అసలు. బంగారపల్లి టెంపుల్కి వచ్చిండే బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ దర్శనం కోసం వెళ్ళాము. చాలా పెద్ద క్యూ ఉంది, సో దర్శనం చేసుకోలేదు. అయితే మా దర్శనానికి వెళ్ళి బుక్ తీసుకున్నాడు. బుక్ వచ్చేసి మొత్తం తమిళ్లో ఉంది, లోపల కూడా బుక్స్ లేవంట. ఇప్పుడు ఎట్లా బుక్ తీసుకోవచ్చు. బుక్ తీసుకుంటే ఇద్దరికి ఫ్రీ ఉంటుంది. బుక్ వచ్చేసి కాస్ట్ 500 రూపీస్. ఎవరైనా తమిళ వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు బుక్ మేము పంపిస్తాం, డిస్కౌంట్ వస్తుంది. మాకు ఇంకా దర్శనానికి 1 hour టైం ఉంది. సో ఈ టైంలో కంచి సిల్క్ శారీస్ దగ్గరికి వచ్చినాము. శారీస్ చూడడానికి మమ్మీ వాళ్ళకి ఎలా ఉంటుందో చూసాం. ఆల్రెడీ మా గ్యాంగ్ వెళ్ళిపోయినారు. ఇంకా మా అక్కల వాళ్ళు ఉంటారు. శారీస్ షాప్ ఎట్లా ఉంది? గబగబా ఏం లేదు, నిదానంగా చూపించండి, మంచిగా చూపించండి. ముందే హైదరాబాద్ నుంచి ఎక్స్చేంజ్కి రాలేము, అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి. అన్న మంచి శారీస్ చూపించండి, మళ్ళీ ఎక్స్చేంజ్కి రాలేము, హైదరాబాద్ నుంచి వచ్చినాము. అన్ని మంచి క్వాలిటీ ఉంది, అన్ని మంచి శారీస్ అంటే మీరు కూడా ఈ షాప్కి వచ్చేసేయండి. చాలా బాగా నచ్చింది. ఈ శారీ వచ్చేసి 7,800 అంట. నా గర్ల్ ఫ్రెండ్ నేను పక్కా తీసుకుంటున్నాను.